ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల ఉపాధి కల్పించాలని ఇతర డిమాండ్ల సాధనకై ఈ రోజు ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుండి జగదాంబ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ అమలు చేయడానికి 2 ఏళ్లు పట్టింది అని, నిన్న ముఖ్యమంత్రి అనంతపురం సభలో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నట్టు ప్రకటిస్తూ ఈ పథకం పొందాలంటే ప్రతి డ్రైవర్ కి బ్యాడ్జ్ ఉండాలని తదితర షరతులు పెట్టడం దారుణమన్నారు. ఆటో డ్రైవర్లకు వర్షిప్ డ్రైవర్లకి ఉపాధి పెరిగే విధంగా చర్యలు చేపట్టే వరకు మన పోరాటం కొనసాగుతారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం మోటార్ రంగంలోని ఆటో డ్రైవర్ల మీద ఉన్నాయనే విషయాన్ని కేసులు అక్రమ కేసులు. నా పేరు ఎన్ మధురెడ్డి, ఆటో ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు హలో డ్రైవర్ అన్న చలో కలెక్టరేట్ పిలుపుతో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు అతిపెద్ద భారీ ఎత్తున ఆటోలతో ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల గత 25 రోజులుగా ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఓలా, ఊబర్, ర్యాపిడ్ 2 వీలర్లకు ఇచ్చిన అనుమతులను వెంటనే తొలగించాలని, ప్రధానంగా మరొక వైపు ప్రమాదకరంగా ఉన్న జీవో నెంబర్ 2130 వెంటనే రద్దు చేయాలా. అదేవిధంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లు ప్రతి నెల సంవత్సరానికి 15,000 వాహనమిత్ర పథకం కాదు, అది ఎన్నికల ముందు వాగ్దానం. మేమేమడుగుతున్నాం, ఉచిత బస్సు ప్రయాణం ఆదాయం కోల్పోయాం కాబట్టి ప్రతి నెల ఆటో డ్రైవర్లకి షరతులు లేకుండా ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా 6,000 రూపాయలు మంజూరు చేయాలని ఆనాడు మొన్న నెల రోజుల కిందట రవాణా శాఖ మినిస్టర్ గారు విశాఖ విచ్చేసిన పర్యటనలో భాగంగా ఆయన ఒక హామీ ఇచ్చారు. చూడండి, నా పేరు పరాల గోవిందు, ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు స్త్రీశక్తి పథకం ప్రకారంగా వాళ్ళకి ఉచిత బస్సు పెట్టడం జరిగింది. అది వచ్చిన తర్వాత అప్పటికే ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదినగండం నూరలాయిస్గా బతుకుతున్న వాళ్ళపైన మూలుగుతున్న నక్క మీద టాటంకి పడేటట్టుగా ఈ పథకాన్ని తీసుకొచ్చి మా కడుపులు కొట్టారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు హలో డ్రైవర్ అన్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెట్టాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు అనంతపురం సభలో ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తున్నా, మీ అందరూ సంతోషంగా ఉన్నారని అడిగారు. ఇంకా మాటలు చెప్పిన ముందే మీరు సంతోషంగా ఉన్నారన్నారు. మీరు ఇంతకు ముందు ఇచ్చిన పథకాలను అమలయ్యాయా? మీరు కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పారు, మీరు ఒకటైనా ఇచ్చారా? అలాగే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇవ్వకముందే మీరు సంతోషంగా ఉన్నారనడం విడ్డూరకరమైనది అంశం. కాబట్టి ఈ రాష్ట్రంలో మాకు 15,000 రూపాయలు ఇస్తే మా కడుపు నిండిపోదు. సంవత్సరం మొత్తం ఈ 15,000 రూపాయలతో మేము బతకలేదు. మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఎంత రేటు ఉన్నాయి, మీరు పెంచినటువంటి నిత్య సరుకులు ఎంత పెరిగాయి, ఇవన్నీ కూడా అదుపులో చూసుకోవాలా. ఇది చూసుకోకుండా 15,000 రూపాయలతో మీరు సంతోషంగా ఉండాలనేది విడ్డూరకరమైన విషయం. కాబట్టి మీ ప్రభుత్వం ఒకటి అడుగుతున్నాం, ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్ లో 2 వీలర్ తిరుగుతూ ఉన్నది, ఆ 2 వీలర్ ని తక్షణమే రద్దు చేయాలా. అది ఓన్లీ ఆటోకి, క్యాబ్లకు మాత్రమే ఉండాలి తప్ప మరొక దానికి ఉండడానికి వీలు లేదనే అంశం మీద ఒకటి చేస్తూ ఉన్నాం. 2, ఆటో డ్రైవర్లకు ఒక బీమాని ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నాం.